అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికినో పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన మాస్టర్స్ కి, వారి జ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చిన ఆ మాస్టర్స్ కి, వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో ఇవాళ ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీ ముందుకు రావటానికి కారణం ఏంటంటే, ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి మీ ముందుకు ఇలా వచ్చింది ఈ రోజు. అది ఏంటంటే, ద కంప్లీట్ మ్యాన్ ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరే సుభాష్ పత్రిజీ. మా అందరి దృష్టిలో కూడా. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క తక్కువగా, ఏదైనా ఒక గుణం తక్కువగా ఉండటమో, ఒక లోపం ఉండటమో ఉంటుందేమో, కానీ పత్రి గారిలో మనం చూస్తే కనుక ఆయనను చూస్తే సింపుల్ గా కనిపిస్తారు, ఏముంది తెలుసుకోవడానికి అన్నట్టుగా ఉంటారు. బట్ వారిని చూసి దగ్గరగా ఉండి నేర్చుకుంటే మటుకు చిన్ని చిన్ని విషయాలే చాలా చాలా మన జీవితాన్ని మార్చేంత ఒక గొప్ప గుణం దాగుంటుంది ఆయనలో. సో మరి అలాంటి గుణాలను పరీక్షించి, సో వారితో, పత్రి గారితో లాంగ్ జర్నీ చేసిన వారు మాస్టర్స్ ఈ రోజు మనకొచ్చారండి. సో వారి అనుభవాన్ని మనతో పంచుకోవటానికి, ఎలాంటి అనుభవ జ్ఞానం అంటే, పత్రి గారి ద్వారా ఆ విషయ జ్ఞానాన్ని గ్రహించి వారి జీవితంలో మార్చుకున్న విధానం, మలుపు తిరిగింది అంటామే, అలాంటి మలుపు తిరిగిన ఆ క్షణాలు. సో అలాంటి విషయ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సాయి కుమార్ రెడ్డి గారు, యుఎస్ఏ నుండి. సార్, వెల్కమ్ సార్. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ థ్యాంక్ యూ. మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. ఎస్ సార్, పత్రి గారిలో మీరు చూసి, అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాం చిన్న చిన్న విషయాల్ని. అది మన జీవితంలో గొప్ప మలుపుని తీసుకొచ్చింటుంది. సో అవి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్, సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్. చెప్పడాన్ని స్ట్రైట్గా చెప్పడం, ప్రిన్సిపల్స్ను కాంప్రమైజ్ కాకపోవడం. రెండు ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్, యూ కెన్ అడ్జస్ట్ టు సిచ్యువేషన్స్ బట్ డోంట్ కాంప్రమైజ్ అండ్ ప్రిన్సిపల్స్. సో 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. ఈ ఆదర్శ సూత్రాలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు పత్రి సార్, దాన్ని డైల్యూట్ చేయలేదు. సో నేను పత్రి సార్ దగ్గర ఇది అబ్జర్వ్ చేశాను. పోస్ట్పోన్మెంట్ ఉండేది కాదు. చాలా విషయాల్లో రేపు పోదాము, ఈరోజు మనకు రిజర్వేషన్ దొరకలేదు అన్న పోస్ట్పోన్మెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఎస్ లెట్స్ గో, దట్ ఈస్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్. కల్ కరేసో ఆజికర్, ఆజికరేసో అబ్కర్, పల్మే ప్రళయ హోగా కరేంగే కబ్ అని ఒక కబీర్ దోహే ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ప్రతి క్లాస్లో. రెండోది రిగార్డింగ్ ద ప్రిన్సిపల్స్. అది కర్నూలు పోయినా, హైదరాబాద్ పోయినా, 1000 మంది ఉన్నా, ఒక్కడు ఉన్నా, అదే కమిట్మెంటు, అదే ఉత్సాహము, అదే ఎంతూజియాసం చెప్పేవాడు. ఆశ్చర్యంగా చెప్పేవాడు. భగవద్గీతలో చెప్పేటప్పుడు ఒక యోగి గురించి కృష్ణుడు చెప్తాడు, ఆశ్చర్యంగా వింటాడు, ఆశ్చర్యంగా చెప్తాడు, ఆశ్చర్యంగా చూస్తాడు అనేది. ఇది ఒక క్వాలిటీ. సో మన కుటుంబ వ్యవస్థలోనే చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి. బట్ ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అర్థం చేసుకుంటూ ఇంత ఆర్గనైజేషన్లో, ఇంత సొసైటీలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ 27 ఏళ్ల నా ఈ ప్రయాణంలో ఏ రోజు కూడా ఒక కంప్లైంట్ చేయలేదు పత్రి సార్. ఒక వ్యక్తి గురించి ముందర మాట్లాడాడు కానీ వెనకల మాట్లాడింది నేను ఎప్పుడు ఎరగను. అంత పక్కనే ఉంటాను. ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఏది కేక్ వాక్ కాదు. ఎన్నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అన్నీ కూడా అవతల వాళ్ళు మనమల్ని డిలే చేసినా, సంసిద్ధం కాకపోయినా, ఒక మాట అన్నా కూడా దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళ గురించి కానీ ఆ సిచ్యువేషన్ గురించి కానీ రిపీటెడ్గా మాట్లాడకుండా, ఒక జడ్జిమెంట్కి రాకుండా ముందుకెళ్ళేవాడు. దట్ ఈస్ ద క్వాలిటీస్. మీరు ఇంతకుముందు కంప్లీట్ మ్యాన్ అని, ఎస్, పూర్ణ పురుషుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ అంతా కూడా చెప్పచ్చు పత్రి సార్ గురించి. దెర్ ఇస్ నో ఎండ్.
నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ 27 ఎవ్వరు వచ్చినా అడిగినా కూడా, సపోజ్ కర్నూలు ఇందుమతి గారు సార్ని పిలిచారు, సార్ క్లాస్ కావాలి మాకు, మెడిటేషన్ క్లాస్ చెప్పండి అన్నప్పుడు, ఓకే ఉమ్, టాపిక్ ఏం చెప్తారు సార్ అని మీరు అడుగుతారు. అడుగుతారు ఉమ్, కదా, మీరు ఏం చెప్తారు అవును. టాపిక్ అని. సో పత్రి సార్ ఉమ్, ఎప్పుడు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్పేవాళ్ళు. ఆ, సరే, ఓకే, కర్నూలులో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అయిపోయింది. మళ్ళా ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయిపోయింది. మళ్ళీ కర్నూలుకి పిలిచారు ఇందుమతి గారు, సార్ ఇంకొక క్లాస్ కావాలి మాకు. అలాగే ఉమ్, వస్తానమ్మా అని డేట్స్ ఇస్తాము. ఉమ్, మళ్ళీ అడుగుతారు, సార్ ఉమ్, ఈసారి ఏం చెప్తారు సార్ అని. అప్పుడు ఉమ్, కూడా సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే చెప్తాడు. ఉమ్, మీకు మొన్న చెప్పారు కదా సైన్స్ ఆఫ్ మెడిటేషన్, మళ్ళా మీకు ఉమ్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే సరే రెండోసారి అగ్రి చేస్తారు. ఉమ్, ఇలా ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ మీ టర్న్ వస్తుంది, లేదా ఆన్ ద వే టు బెంగళూరు, లేదా బెంగళూరు నుంచి వస్తూను హైదరాబాద్ కర్నూలు ఆగడం జరిగినప్పుడు మీరు మళ్ళా ఒక క్లాస్ అడుగుదాం చెప్తారు. ఆ, అడిగినప్పుడు కూడా మళ్ళీ, సార్ మాకు ఒక క్లాస్ కావాలి చెప్పండి సార్ అంటే మళ్ళీ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్తాడు. ఉమ్, మీకు ఏంటి ఎప్పుడు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అయినా, వేరే ఉమ్, టాపిక్ ఏం చెప్పడా? ఇది ఉమ్, క్వశ్చన్, అందరి క్వశ్చన్. వాళ్ళు ఉమ్, నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా సార్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు, వేరే ఏదన్నా టాపిక్ చెప్పరా అంటే, ఎప్పుడు కూడా సారు బేస్ ఒక టాపిక్ తీసుకుంటాడు, అదే సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఈ ఉమ్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో నుంచి ఆ వచ్చిన మాస్టర్స్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే అక్కడి నుంచి సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పేవాడు. ఒక కర్మ సిద్ధాంతం కానివ్వండి, ఒక లైఫ్ ఆఫ్టర్ ఉమ్, డెత్ కానివ్వండి, స్పెసిఫిక్ టాపిక్ అంటూ డివిజన్ చేసి ఇది నేను చెప్తాను, ఒక భజగోవిందం కానివ్వండి, ఒక భగవద్గీత కాని, ఉమ్, ఒక్క ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అది స్పెసిఫిక్ గా ఉంటుంది కాబట్టి, సార్ ఈ ఉమ్, రోజు ఈ టాపిక్ పైన మీరు చెప్పండి అని ఆ వ్యక్తి ఇంటర్వ్యూయర్ అంటే ఎవరైతే ఛానల్లో, పిఎంసి ఛానల్ హిందీ కావచ్చు ఇంగ్లీష్, అప్పుడు స్పెసిఫిక్ టాపిక్ చెప్పేవాడు. బట్ ఇన్ జనరల్ ఎప్పుడు ఉమ్, క్లాస్కి వెళ్ళినా టాపిక్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఉమ్, నేను అది మొదటి రోజు నాకు చెప్పిన రోజు నుంచి కూడా లాస్ట్ వరకు నేను అది చూశాను. ఓకేనా? అదేంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ మూడు చెప్పాడు. మీ దైనందిక జీవితంలో ఈ మూడు ప్రతిరోజు ఆచరించండి. నా ఈ 27 ఏళ్ల నా ప్రయాణంలో నేను చాలా సార్లు చెప్పాను, పత్రిసారి చేతిలో బుక్ లేని రోజు లేదు. ఎప్పుడు ఏదో బుక్ చదువుతూనే ఉండేవాడు, దాంట్లో నుంచి ఒక కాన్సెప్ట్ చెప్పేవాడు. అలాగే ఏదో ఒక బుక్ దాన్ని వేరే భాషలోకి ట్రాన్స్లేషన్ జరిగేది, అవన్నీ కూడా ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉన్నాయా, ఆ కరెక్ట్ వర్డ్ సెంటెన్స్ ఫార్మాట్ బాగుందా అని ప్రతిదీ చెక్ చేసేవాడు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేవాడు పుస్తకాలు రాయమని. రాసిన పుస్తకాన్ని అన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి ప్రతి నెల ధ్యాన జగత్తు, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అన్ని మ్యాగజైన్స్ కరెక్ట్ చేసేవాడు. రెండోది స్- సజ్జన సాంగత్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సత్యము తెలిసిన జనులను అందరినీ వినేవాడు. చాలా మంది పత్రి సార్ చెప్పిందే కాకుండా పత్రి సార్ అందరి మాస్టర్స్ వినేవాడు. మార్నింగ్ లేస్తానే కాఫీ చాయ్ ఇస్తే పత్రి సారు అందరి మాస్టర్స్ పెట్టవయ్యా ఏం ఛానల్లో ఏం వస్తున్నాయని చెప్పేవాడు. ఆ మాస్టర్స్ యొక్క డిస్కోర్సెస్ వింటుంటాడు. చాలా బాగా చెప్పాడు కదా, చాలా కరెక్ట్ గా చెప్పాడా, ఇట్లా నేను పక్కనే ఉంటాను, లేదా మన మాస్టర్స్ ఎవరైనా ఉంటే, వినవయ్యా ఎంత బాగా చెప్పాడో, ఆయన బుక్స్ ఉంటే ఉమ్, తెప్పియండి అయ్యా. అలా పత్రి సార్ ఏంటంటే ఎందుకు కంప్లీట్ అందరివి చదవమనేవాడు. నాదొక్కడిదే కాదు, సత్యం అందరి దగ్గర ఉంటుంది. ఒక తేనె టీక ఎలాగైతే అన్ని పువ్వుల నుంచి ఆ నెక్టర్ను, హనీని తీసుకొని వస్తుందో, సేకరిస్తుందో. ఉమ్, సేకరిస్తుందో, అలాగే ఉమ్, అన్ని పుస్తకాలు సారాంశం. భగవద్గీతలో ఉమ్, చెప్పినప్పుడు ఆశ్చర్యంగానే వింటాడు, ఆశ్చర్య పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ వదంతి. ఈ మూడు పత్రిసార్లు నేను చూడగలిగాను. చూసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరొక మాస్టర్ ని మరి వారి ఆధ్వర్యంలో ఏం జరిగింది, సో వారు ఏం నేర్చుకున్నారు, ఏం గ్రహించారు, సో ఇవన్నీ కూడా మరి ఆ మాస్టర్ ని మనం కలుసుకొని ఆ జ్ఞానాన్ని అందుకుందామండి. సో వారే రంజిత్ గారు, లైట్ వర్కర్స్ టీవీ డైరెక్టర్ గారు. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంజిత్ గారిని ఇన్వైట్ చేసేసుకున్నాం. సార్, వెల్కమ్ సార్ మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు. సో మీ ఆ, ఏమంటారు, మీ జ్ఞానాన్ని కూడా మాకు అందివ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, సో ఫ్రెండ్స్, మరి పత్రిజీ ఒక కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ చాలా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఎందుకంటే సార్ గురించి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ. ఎన్నో కోణాల నుంచి సార్ని చూడొచ్చు. బట్ మనము సో మనం ఎలా సార్ ద్వారా నేర్చుకున్నాము, సార్ దగ్గర నేర్చుకుని ఏం ఆచరించాము అనే అద్భుతమైన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ ఫ్రెండ్స్, నేను 2011లో ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను ఓన్లీ టెస్టింగ్, అంటే ఈ సొసైటీ ఎలా ఉంటుంది అన్నిటినీ టెస్టింగ్ చేయడం అనేది నేను చేసేవాడిని అనమాట. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, అంటే ఈ సొసైటీలో ఏం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు అప్పుడు పత్రిజీ గురించి కొన్ని మాటలు విన్నాను. ఏం మాటలు నాకు బాగా నచ్చినాయి ఏంటి అంటే, సో నువ్వే దేవుడు అని చెప్పడమే కాకుండా ఆచరించి చూపించారు పత్రిజీ. అంటే ప్రతి ఒక్కరు దేవుడే. సో నేను ఎక్కడ పత్రిజీకి నేను బాగా ఆ, ప్రేమతో ఇదయ్యానంటే, సో ఎవరైనా కాళ్ళు మొక్కితే మళ్ళీ తిరిగి కాళ్ళు మొక్కుతున్నారు. ఏ గురువు కూడా నేను ఇప్పటి వరకు ఏ గురువుని చూడలేదు కాళ్ళు మొక్కితే తిరిగి కాళ్ళు మొక్కరు. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కూడా లేదు. సో అలాంటి అద్భుతమైన గురువు మనకు దొరకడం మన అదృష్టం. సో అది నేను బాగా థింక్ ఆలోచించాను అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆ దైవత్వం అందరి లోపల ఉంది అని చెప్పేసి చెప్పిన వాళ్ళే ఉన్నారు, కానీ ఆచరించిన వాళ్ళు లేరు. అది నేను పత్రిజీ దగ్గర చూశాను. ఫస్ట్ అక్కడ చూశాను, ఎవరిని తక్కువ ఎక్కువ కాదు, నువ్వే దేవుడివి అని చెప్పేసి అలా చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకోటి సార్ దగ్గర అద్భుతమైన విషయం నేను గమనించి ఆ నేను నేర్చుకున్నది ఆచరిస్తున్నది ఏంటంటే, మనకు నచ్చినట్టు మనం ఉండడం. అది సరైన మార్గంలో ఉన్నప్పుడు ఇతరులకు నచ్చైన అవసరం లేదు. ఆ ప్రకృతికి ఆ అనుగుణంగా అనుకూలంగా ఉండేదానికి ఉండి మనకు అది నచ్చింది అనుకోండి, మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రకృతికి విరుద్ధంగా ఉంటే మాత్రం మనం భయపడాల్సిన అవసరం ఉంది. సో నేను సార్ను ఒకరోజు చూశాను అనమాట. కాఫీ తాగుతున్నారు కూర్చొని కూర్చొని ఆ, కాఫీ తాగుతూ ఏం చేశాడంటే ఇట్లా పీల్చుకుంటున్నాడు, ఇట్లా మనకు సౌండ్ లాగా. సో అక్కడ అందరు ఉన్నారు. సో అక్కడ సార్ని అడిగాను, సార్ అలా పీల్చుకుంటున్నారు, సౌండ్ వస్తుంది, అందరు ఏమని అనుకుంటారని చెప్పేసి మీకు అనిపించట్లేదు అంటే, జోక్గా అన్నమాట, ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు ఇలా అంటే, అదంతా మనకెందుకురా, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. అందరు అని అనుకున్నారని చెప్పేసి మాత్రం నేను తాగకుండా, నాకు అలా తాగాలనిపించింది, నేను అలానే తాగుతాను. ఎస్, అది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. మనకి ప్రకృతికి అనుగుణంగా ఉన్నది ఏదైనా కూడా మనం హ్యాపీగా చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చంపుకొని ఎవరి కోసము, షో కేస్ కోసము, ఎవరి మన్ననలు పొందాలనో, లేకపోతే ఇక్కడ ఒకటి ఉండి మనం ఇదొకటి మాట్లాడడము, ఇదొకటి చేయడము అనేది అసలు అవసరమే లేదు. అది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. అక్కడ కంప్లీట్నెస్. ఇంకోటి కూడా అద్భుతమైన విషయం నేను నేర్చుకున్నది ఏంటంటే, టైం మేనేజ్మెంట్. అక్కడ అందరూ ఉంటారు, సార్కు వంట చేయాలనిపిస్తుంది, లేకపోతే వడ్డించాలనిపిస్తుంది, ఓకే, అక్కడ వదిలేసేసి వచ్చి వంట చేసేవాళ్ళు, ప్రేమగా వడ్డించేవాళ్ళు. సో నేను వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళ దగ్గర కేటాయించే టైం కేటాయించేవాళ్ళు, బట్ ఇది కూడా చేసేవాళ్ళు. అది ప్లస్ మరి అందరు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడాలి, లేకపోతే వీళ్ళని ఇంకేదో చేయాలి, ఎక్కువ మాటలు మాట్లాడితే ఇంకేదైనా చేస్తారని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడకుండా సార్ ఏం చేశారంటే, బుక్ కరెక్షన్ ఉంది లేకుంటే బుక్ రీడింగ్ ఉంది, సార్ ఏం చేసేవాళ్ళు, సైలెంట్ గా ఆ టైం కేటాయించుకుని ఖచ్చితంగా బుక్ చదివేవాళ్ళు అన్నమాట. అక్కడ ఏదైనా జరగనియండి, ఆ బుక్ మాత్రం చదివేవాళ్ళు. లేకుంటే ఆ కరెక్షన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడకపోయేది అనమాట. ఇంకా సైలెంట్ గా కరెక్షన్ చేసేవారు. అంటే అక్కడ అన్నీ కూడా కరెక్ట్ సమస్థాయిలో బ్యాలెన్సింగ్ చేసే అద్భుతమైన
వ్యక్తి అనుకోవచ్చు, ఒక శక్తి అనుకోవచ్చు, మనం ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. అదే కంప్లీట్ మ్యాన్. కంప్లీట్గా అన్నిటినీ కూడా, ప్రతి ఒక్క దాన్ని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నిటినీ అద్భుతంగా చేయడం అనేది అక్కడ సార్ దగ్గర నేర్చుకున్నాం. ఏ మిస్టేక్స్ లేకుండా అద్భుతంగా కరెక్షన్ చేయడం, బుక్ రీడింగ్ చేయడం, వడ్డించడం, వండడం, కానీ అందరికీ ఎంతైతే కావాలో అంతే. ఎక్స్ట్రా మాట్లాడితే బస్ నువ్వు వెళ్ళిపో అనేవాళ్ళు. అది వాక్క్షేత్రం. మరి వాక్క్షేత్రంలో మనం ఎంతో నేర్చుకున్నాము. సార్ని చూసి నేను నేర్చుకున్నాను. సారుకున్న లీవులన్నీ ఇలా ఉపయోగించుకున్నాడు. ఫ్యామిలీతో పాటు ఒక 4 రోజులు సెలవుకి వస్తే ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాడు. 15 రోజులు అడయార్లో ఉన్నాడు థియోసాఫికల్ సొసైటీలో. ఆ పుస్తకాలు అందరూ చదువుతూ అక్కడ ఉన్న మాస్టర్స్ అంతా కలుస్తూ, అట్లా అందరి మాస్టర్స్ యొక్క సారాంశాన్ని పుస్తకాల్లోనూ విన్న దాంట్లోనూ తీసుకొని సరళం చేసి చక్కగా 3 ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని తీసుకొని మన వంటింట్లోకి వదిలితే, ఎక్కడో ధ్యానం అంటే హిమాలయాలకు పోవాలి అన్నది లేకుండా అవి అన్నీ తీసుకొని మన చేతిలో పెట్టాడు. దీన్నే జిస్ట్, లైఫ్ జిస్ట్ అంటారు. ఇంకా ఇది చేసుకోండి మీరు అంటే ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ఇంకా దాంట్లో యాడ్ చేయనక్కర్లేదు, తీసేయనక్కర్లేదు. మీరు ఆ 18 ఆదర్శ సూత్రాల్లో అన్నీ ఉన్నాయి. భారతదేశానికి రాజ్యాంగం ఎట్లనో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి 18 ఆదర్శ సూత్రాలు రాజ్యాంగం లాంటిది. అన్ని దాంట్లో చెప్పబడి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు. సార్తో అత్యంత సన్నిహితంగా మీరు వెళ్ళారు. మీ ఎక్స్పీరియన్సెస్ వినడానికి ఎన్ని రోజులైనా సరిపోవు అసలు. అన్ని గంటలు, అంత సమయము మీరు ఆయనతో స్పెండ్ చేయగలిగారు. ఆయన బాగోగులు చూసుకోగలిగారు. ఆయన అన్ని డైమెన్షన్స్ మీరు చూడగలిగారు. ఇప్పుడు వాటన్నింటిని వింటూ ఉంటే ఇది ఏమంటారంటే మనం శ్రవణానందం అంటాం కదా, శ్రవణానందం అలా శ్రవణానందకరంగా ఉంది. అండ్ మన చెవులు ఎంతో పుణ్యం చేసుకున్నాయో మన ఈ మాధ్యమం ద్వారా మనం సార్ని అర్థం చేసుకోవడానికి. నేనైతే చాలా తక్కువ రోజులు సార్తో ఉన్నాను. మీలాంటి వారి ద్వారా సార్ గురించి పూర్తిగా తెలుసుకోగలగడం, చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయనని తండ్రిగా, గురువుగా అలా అన్ని విధాలుగా చూస్తూ చాలా చక్కగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా సజ్జన సాంగత్యం అంటే. సత్పురుషులతో సన్నిహితంగా మెలిగిన మీరు మాకు ఈ సజ్జన సాంగత్యాన్ని క్రియేట్ చేసినందుకు, ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కణకణం ఎలా జ్ఞానాన్ని, కాంతిని, ప్రేమని పంచిందో తెలుసుకోవాలని వచ్చిన అందరికీ కూడా శతకోటి ప్రణామాలు అండ్ ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ముందుండి నడిపిస్తున్న మన ఇందు గారు, మీకు ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పినా తక్కువే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెంకట్ గారు కూడా నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించడం నా అదృష్టం. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఏంటి ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి. ఊరికే మాట్లాడేస్తాం ఇది కంప్లీట్ అయ్యింది అని అంటాం, కానీ అది ఎలా కంప్లీట్ అయ్యింది, ఏ విధంగా కంప్లీట్ అయింది అన్న విషయం మనకు తెలీదు. సో అలాంటి విషయాలన్నీ కూడా మనం చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటాం. అవి చాలా చాలా మనలో కూడా చేంజెస్ తీసుకొస్తాయి కదండి. సో మీరు ఇందాక అన్నట్టుగా ఇక్కడ వీళ్ళు వచ్చి మాస్టర్స్ వచ్చి చెప్తున్నప్పుడు మనం కూడా ఇలా మారాలి కదా, మనకు కూడా ఆనందాన్ని పొందుతున్నాం. సో ఇది కదా సజ్జన సాంగత్యం. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఒక చిన్న విన్నపం ఏంటంటే, సో మనకు తెలుసు డైరెక్టర్ వెంకట్ గారు ఆల్రెడీ మూవీని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు ఎంత వర్కౌట్ చేస్తున్నారో మనకందరికీ తెలుసండి. ఎంత కష్టపడి ఊరూరా తిరుగుతూ, సో అందరి చేత అందరి ఆదరణ ప్లస్ ఇంకొకటి అందరి ఇన్వాల్వ్మెంట్ ఈ మూవీలో ఉండాలని కూడా కోరుకుంటూ, సో సార్ ఎంతో శ్రమ పడుతూ వస్తున్నారు. సో మనం మన వంతు బాధ్యతగా ఆ ఫిలిం కొరకు ఏదైనా చేయొచ్చు అండి. ఏ రకంగా అయినా కూడా తన్ మన్ ధన్ రూపంలో చేయొచ్చు. సో మనకి ధన రూపంలో కూడా కొంతనే అందించారు. సో మనకేం లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మూవీ కదా, సో ఇది ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది మనం చెయ్యాలనేది అది కూడా లేదండి. జస్ట్ 2500 2500 రూపాయల మటుకే ఇస్తే అది కూడా మనం ప్రొడ్యూసింగ్ చేయొచ్చు. మనకి
అందరికి ఉంటుంది. మూవీస్ లో యాక్ట్ చేయాలని చెప్పి వేరే వాళ్ళు యాక్ట్ చేస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా చేయొచ్చు కదా అని ఒక ఫీలింగ్ ఒకనొక టైంలో మనకు కూడా కలుగుతుంది. సో కాకపోతే ఇక్కడ మనకు ఆ అవకాశం కూడా కల్పించారు వెంకట్ గారు. సో మనం ఇక్కడ ఈ తన్ మన్ ధన్ రూపంలో సో మరి మనం కూడా యాడ్ చేయొచ్చు ఈ మూవీలో. సో ధన రూపంలో కేవలం 2,500 రూపాయలు మినిమం మనం ఇచ్చామంటే సో ఆ మూవీకి ఎంతో హెల్ప్ అవ్వటంతో పాటుగా మనం ప్రొడ్యూసింగ్ చేసే ఒక గొప్ప సదవకాశం మనకంటూ వస్తుందండి. సో అలాగా ఇలాంటి వర్కర్స్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మాస్టర్స్ వచ్చి ఈ మెసేజెస్ అంతా అందించారో ఇదంతా కూడా మూవీకి హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. సో మూవీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరెవరు ఎక్కడికి వెళ్తామో అంటే ఈ మనం క్లాసెస్ చెప్పడానికి వెళ్తామో సో వారందరూ కూడా ఈ విన్నపాన్ని విన్నవించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇది 11 రోజులో లేకపోతే 21 రోజులో ఉండే ప్రోగ్రామ్ అయితే కాదు, కంటిన్యూ అవుతుంది. ఎందుకు కంటిన్యూ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అంటే మరి కంప్లీట్ మ్యాన్ కదా, కంప్లీషన్ అనేది ఒకటి తెలియాలి కదా. ఒక పూర్ణత్వం గురించి తెలుసుకుంటున్నప్పుడు మరి జస్ట్ స్టార్ట్ చేసాం, ఒక ఇసుక రేణువంతనే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి అలాంటి ఇసుక రేణువులు ఎన్ని కావాలి, ఆ పూర్ణత్వం ఎంత ఉండాలి, ఆ కంప్లీషన్ కి మనం ఎప్పుడు చేరుకోవాలి, ఎలా, మరి అది ఆగదు కదా. సో కాబట్టి ఈ ప్రయాణం అనేది ఆగదండి, కంటిన్యూస్ గా ఉంటుంది. మన పిఎస్ఎస్ఎం లో చాలా గ్రేట్ మాస్టర్స్, గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి సాన్నిధ్యంలో, వారి సజ్జన సాంగత్యంలో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మరి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాము. సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటుంది. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.